అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మన డిగ్రీ థర్డ్ సెమిస్టర్ ఇంగ్లీష్ ఏదైతే గ్లోబల్ ఫ్యూచర్ ఉందో కోర్స్ 3 దాంట్లో ఈమెయిల్ రైటింగ్ అనేటటువంటి టాపిక్ అయితే ఉంది. అందులో ఒక ప్రశ్న ఏంటంటే, వన్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ హ్యాస్ రీసెంట్లీ లెఫ్ట్ ఫర్ సింగపూర్. మీ ఒక ఫ్రెండ్ ఏం చేశాడంటే ఎంఎస్ కోసం సింగపూర్కి వెళ్ళారు. యూ మిస్ హిమ్ వెరీ మచ్ అండ్ చాలా మిస్ అవుతున్నారు కాబట్టి ఒక ఈమెయిల్ రాయలేదు. కాబట్టి ఇవి మనకు వచ్చేసి డిగ్రీ థర్డ్ సెమిస్టర్లో ఇంగ్లీష్ బ్రిడ్జ్ 3 గ్లోబల్ ఫ్యూచర్లో మీరు యూనిట్ 1 చూసినట్లయితే థర్డ్ వన్ ఈమెయిల్ రైటింగ్ అనే దాని కిందకైతే వస్తాయి. ఇందులో సింపుల్గా మనం చేసేది ఏంటంటే ఈమెయిల్ టు యువర్ ఫ్రెండ్ అన్నావు కదా, అదే మనం ఇక్కడ రాస్తాం. ఈమెయిల్ టు ఏ ఫ్రెండ్ అనేటటువంటి టైటిల్ అండర్లైన్ చేస్తాం దీన్ని. ఆ తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే ఫ్రమ్ టు అడ్రస్ రాస్తాం. మనం జనరల్గా గూగుల్ మెయిల్ జీమెయిల్ ఏదైతే చూసినట్లయితే ఫ్రమ్ అడ్రస్ ఉంటుంది, టు అడ్రస్ ఉంటుంది. ఇక్కడ మనం ఏం చేస్తాము అంటే మన పేరు రాస్తాం, రాసేసి @gmail.com. ఇక్కడ జనరల్గా టు అడ్రస్ అనేది ఇవ్వబడతాం. లేని పక్షంలో మన ఫ్రెండ్కి కూడా మనం ఏం చేస్తామంటే ఎవరి పేరు అయితే అనుకుంటామో నరేష్ @gmail.com లేకపోతే రమేష్ @gmail.com ఈ విధంగా రాస్తాం. రాసేసిన తర్వాత సబ్జెక్ట్ పెడతాం. సబ్జెక్ట్ ఏంది, మిస్సింగ్ యూ రాస్తాం అనమాట. డియర్ రమేష్, ఫ్రెండ్ పేరు ఏంది రమేష్ అనమాట. ఏది సింగపూర్కి వెళ్ళినటువంటి వ్యక్తి కనుక మనం అనుకున్నట్లయితే రమేష్ అనుకుంటాం. ఏదో పేరు రాస్తాం, ఎందుకంటే ఎగ్జామ్ పేపర్లో మనకైతే పేరు ఇవ్వలేదు కాబట్టి. ఐ హోప్ యు ఆర్ డూయింగ్ వెల్ ఇన్ సింగపూర్. నువ్వు సింగపూర్లో చాలా బాగున్నావు అని నేను ఆశిస్తున్నాను. ఐ వాజ్ హ్యాపీ టు నో దట్ యూ జాయిన్ ద ఎంఎస్ కోర్స్. ఎంఎస్ కోర్స్ నువ్వు జాయిన్ అయ్యావని నేను చాలా సంతోషిస్తాను. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ యువర్ స్టడీస్. నీ చదువుల్లో నువ్వు ముందుకు సాగాలని నేనైతే కోరుకుంటాను. తర్వాత ఇక్కడ మనకు వచ్చేసి ఏంటంటే ఐ మిస్ యూ వెరీ మచ్. నేను చాలా మిస్ అవుతున్నాను. అవర్ కాలేజ్ అండ్ ఫ్రెండ్స్ ఆర్ నాట్ ద సేమ్ వితౌట్ యూ. వాళ్ళందరూ కూడా నేను మిస్ అవుతున్నారు. వాళ్ళైతే అసలు నేను కలవరించకుండా ఉండలేకపోతున్నారు. వీ ఆఫెన్ రిమెంబర్ ద హ్యాపీ మూమెంట్స్ వీ స్పెండ్ టుగెదర్. ఎప్పుడైనా మనం కలిసేస్తారే రమేష్ ఎంఎస్ కోసం సింగపూర్ వెళ్ళాడరా, వాడి వెళ్ళిన కాడ నుంచి అండ్ సరిగా ఉండట్లా అండ్ చాలా వాడి గుర్తుకు వస్తున్నాడు అనేసి అనుకుంటున్నారు అనమాట. అదే రాస్తాం. వీ ఆఫెన్ రిమెంబర్ ద హ్యాపీ మూమెంట్స్ వీ స్పెండ్ టుగెదర్. అందరం కలిసి ఉన్నప్పుడు ఉన్నటువంటి హ్యాపీ మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తలుచుకొని ఆనందపడుతున్నా. ఎవ్రీ వన్ హియర్ ఆస్క్ అబౌట్ యూ. అందరు కూడా నీ గురించి అడిగేవాళ్ళే. ఎట్లా ఏంది ఎలా ఉన్నాడు అని అడిగేవాళ్ళే. హౌ ఆర్ యువర్ క్లాసెస్ అండ్ టీచర్స్. నీ క్లాసులు ఎలా ఉన్నాయి, నువ్వు వెళ్ళి ఎంఎస్ జాయిన్ అయ్యావు అక్కడ క్లాసులు ఎలా ఉన్నాయి. ఐ హోప్ యు ఆర్ ఎంజాయింగ్ యువర్ న్యూ లైఫ్ అండ్ లెర్నింగ్ మెనీ న్యూ థింగ్స్. మరి సింగపూర్లో ఎప్పుడు కూడా అక్కడి నుంచి దాటి అలాంటివి వెళ్ళావు. అండ్ నీ క్లాసులు ఎలా ఉన్నాయి, నీ టీచర్స్ చెప్పేవాళ్ళు ఎలా ఉన్నారు. ఐ హోప్ యు ఆర్ ఎంజాయింగ్ యువర్ న్యూ లైఫ్. నీ కొత్త జీవితాన్ని నువ్వు ఆస్వాదిస్తున్నావు అనుకుంటున్నావు. అండ్ లెర్నింగ్ మెనీ న్యూ థింగ్స్. కొత్త విషయాలు నేర్చుకుంటున్నావు అక్కడ అని నేనైతే భావిస్తున్నా. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ అండ్ స్టడీ వే. జాగ్రత్త, నీ ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకో. అండ్ బాగా చదువుకు వెళ్ళినటువంటి విషయం చదువుకోవడం కోసమే కాబట్టి నువ్వు చదువుకో. రైట్ టు మీ వెన్ యూ గెట్ సమ్ ఫ్రీ టైం. అండ్ ఏదైనా నీకు తీరిక సమయం కనుక దొరికినట్లయితే ఆ సమయంలో ఏంటంటే కొంచెం మాకు రాయడానికి వెచ్చించే. రైట్ టు మీ వెన్ యూ గెట్ సమ్ ఫ్రీ టైం. నీకు ఫ్రీ టైం దొరికినప్పుడు మాకు రాయి. ఐ ఆమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ యువర్ రిప్లై. నీ యొక్క ఆన్సర్ కోసం నేను ఎప్పుడు చక్కగా ఏం చేస్తుంటా అంటే వెయిట్ చేస్తూ ఉంటా, ఆతృత వెయిట్ చేస్తుంటా విత్ లవ్. ఇక్కడ ఏబీసీ అనేది ఏంటంటే మన పేరు అనమాట. మన పేరు ఏదైతే ఏబీసీ రాయమని కాదు, మన పేరు అయితే రాయాల్సి ఉంటుంది. విత్ లవ్ అనేసి మన పేరు ఏదైతే ఉందో అది మనం ఇక్కడ రాస్తాం. ఈ విధంగా మనం ఈమెయిల్ అయితే రాయడం అయితే జరుగుతుంది. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయాలు ఏంటంటే టైటిల్ పెడతాను. ఏ టైటిల్ అయితే ఎగ్జామ్ పేపర్లో ఇవ్వడం జరుగుతుందో, ఏ క్వశ్చన్ అయితే ఇస్తారో ఆ క్వశ్చన్ తాలూకు ఒక టైటిల్ని మనం పెడతాం. ఫ్రమ్ అడ్రస్ ఉంటుంది, టు అడ్రస్ ఉంటుంది, తర్వాత సబ్జెక్ట్ ఉంటుంది, ఆ తర్వాత సాల్యుటేషన్ వస్తుంది. అవి గుర్తుంచుకోవాల్సినటువంటి అంశాలు. బాడీ ఆఫ్ ది ఈమెయిల్ వస్తుంది. అది వచ్చిన తర్వాత చివర్లో మనం విత్ లవ్, ఫ్రెండ్ కాబట్టి విత్ లవ్, లేకపోతే రిగార్డ్స్. అన్నిటికీ రిగార్డ్స్ అనేది పనిచేస్తుంది. REGARDS రిగార్డ్స్ అన్నమాట. అన్నిటికీ పనిచేసేది విత్ లవ్. ఇక్కడ ఫ్రెండ్ కాబట్టి ప్రేమతో
అనేసి మనం రాస్తాం. ఈ విధంగా మనమైతే ఈమెయిల్ ఏదైతే ఉన్న ఈమెయిల్ బాడీ పార్ట్స్ ఇవన్నీ కూడా మనం అయితే చూడడం అయితే జరిగింది. ఫ్రమ్ అనేది ఉండాలి, టు అనేది ఉండాలి, తర్వాత వచ్చేసి సబ్జెక్ట్ రాయాలి, తర్వాత సాలిటేషన్ ఉండాలి, బాడీ ఆఫ్ ది ఈమెయిల్ ఉండాలి, అండ్ చివరిలో వచ్చేసి మనకి ఇక్కడ వీడుకోవాలన్నమాట. విత్ లవ్, ప్రేమతో అనేసి మన పేరు అనేది రాయండి. ఇది సింపుల్గా మనం రాయాల్సినటువంటి ఫార్మాట్ అనమాట. ఇక్కడ ఇచ్చింది యాక్చువల్ వన్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ హ్యాస్ రీసెంట్లీ లెఫ్ట్ ఫర్ సింగపూర్ ఫర్ డూయింగ్ ఎంఎస్. అతని యాక్చువల్గా ఇక్కడ క్వశ్చన్లో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్, వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ హ్యాస్ రీసెంట్లీ లెఫ్ట్ ఫర్ సింగపూర్ ఫర్ డూయింగ్ ఎంఎస్. కాబట్టి ఇక్కడ మనం రాస్తున్నాం. అండ్ నువ్వైతే ఎంఎస్కి వెళ్ళిపోయావు, ఎంఎస్ కోసం వెళ్ళావు అండ్ సింగపూర్కి. కాబట్టి మేమైతే చాలాసార్లు దిగులు పెట్టుకున్నాం. ఈ విధంగా మనం అయితే ఈ విధంగా రాయడం అయితే జరుగుతుంది అదండి. అండ్ ఓన్గా రాసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కాకపోతే ఫార్మాట్ అనేది కరెక్ట్గా ఉండాలి, గ్రామటికల్గా కూడా కరెక్ట్గా ఉండాలి. అప్పుడు మాత్రమే మార్కులు అనేవి రావడం జరుగుతున్నాయి. ఇదే విధంగా మీరు మిగతావి కూడా పొందాలనుకుంటే ఇక్కడ నుంచి ఐ కార్డ్స్ అనేవి వస్తూ ఉంటాయి, వాటి ద్వారా యాక్సెస్ చేయొచ్చు. ఇప్పుడు ఇంకో 5 సెకండ్లో ఎండ్ స్క్రీన్స్ వస్తాయి, వాటి ద్వారా కూడా యాక్సెస్ చేయొచ్చు. లింక్ అని కామెంట్ సెక్షన్లో అడగడం ద్వారా కూడా మీరైతే సింపుల్గా అడిగి మీరైతే యాక్సెస్ చేయొచ్చు. లింక్ అని అడిగితే ఖచ్చితంగా ప్లేలిస్ట్ లింక్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ టైటిల్ ఉంటుంది, ఈమెయిల్ రైటింగ్ ఇన్ డిగ్రీ థర్డ్ సెమిస్టర్. క్లిక్ చేస్తే డిస్క్రిప్షన్ ఎట్లయితే అక్కడ నుంచి మీరు టోటల్ ప్లేలిస్ట్ అన్నీ యాక్సెస్ చేయొచ్చు. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలా.